తెలంగాణలో ఉపాధి కల్పించేందుకు విదేశాల నుంచి పెట్టుబడులు తీసుకొస్తున్నామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. 68,150 మందికి ఉపాధి కల్పిస్తామన్నారు. ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. మేము పెట్టుబడులు తీసుకొచ్చే కార్యాచరణలోనే ఈరోజు మేము చెప్పాము. ఇంతకుముందు పెట్టుబడులు ఎన్ని వచ్చినాయి, ఎన్ని కంపెనీలకు సంబంధించినవి వచ్చినాయి. మేము చెప్పేదేమో మరి పాయల్ శంకర్ గారు చెప్పేదేమో పెద్ద ఎత్తున వస్తున్నాయని, ఏదో వస్తున్నాయని కాదు. ఈరోజు చెప్పిన వాస్తవాలే. ఆ రోజు పత్రికలు రాసినంత మాత్రాన ఏ పత్రిక రాస్తే ఆ పత్రిక వారిని కోరండి, అడగండి. ప్రభుత్వ పరంగా వచ్చిన ప్రకటనని ఆ ప్రకటన మేరకు నేను జవాబు చెప్తాను తప్ప పత్రికల్లో వచ్చిన దాన్ని ఆధారంగా చేసుకొని పోయే కార్యాచరణ తీసుకోను. ఈరోజు నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష, పెట్టుబడి ప్రకటనల కింద సుమారు మీరు అడిగారు లాభం ఎంత అని, 68,150 మందికి ఇప్పుడు వ్యక్తులకు ఉపాధి కల్పించడానికి ఈరోజు వచ్చిన పెట్టుబడులు సంకల్పిస్తారు.